హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మెగాస్టార్ చిరంజీవి గారికి కేంద్రం అయితే ఒక గుడ్ న్యూస్ చెప్పిందని చెప్పుకోవాలి. ఆయన చారిటబుల్ ట్రస్ట్ ఏవైతే ఉన్నాయో, బ్లడ్ బ్యాంక్ కావచ్చు, ఐ బ్యాంక్ కావచ్చు, వీటికి విదేశాల దగ్గర నుంచి కూడా నిధులుకి ఓకే అయితే చెప్పేసింది. ఇప్పుడు ఈ అంశాన్ని ఏ విధంగా చూడొచ్చనే పాయింట్ లో డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి మేడం, 27 ఏళ్ల నుంచి కూడా నిర్వహిస్తున్న ఈ చారిటబుల్ ట్రస్ట్ కి వాళ్ళ కేంద్రం నుంచి అయితే గుడ్ న్యూస్ వచ్చింది. సో విదేశాల దగ్గర నుంచి కూడా మీరు ఫండ్స్ తీసుకోవచ్చని ఎలా చూస్తారు మేడం ఈ అంశాన్ని? మీరు అన్నట్టుగా బ్లడ్ బ్యాంక్ ఐ బ్యాంక్ రెండు నిర్వహిస్తున్నారు చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ పేరిట చిరంజీవి గారు. అయితే ఇవాళ ఒక మంచి పని చేయటానికి మనకి నిధులు అవసరం అయితే, కానీ ఎఫ్సిఆర్ఏ ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ఎఫ్సిఆర్ఏ అంటారు. సో ఈ నిబంధనల ప్రకారం ఇవాళ అంటే కేంద్ర ప్రభుత్వం వీళ్ళకి ఎన్ఆర్ఐ నిధులు తెచ్చుకోవచ్చు మీరు అని ఒక అవకాశాన్ని కల్పించింది. అయితే మీరు అడగచ్చు, ఇవి తెచ్చుకోకూడదా అండి అని. అంటే తెచ్చుకోకూడదా అంటే మీరు తెచ్చుకున్న ఫండ్స్ ఏ రకంగా ఉపయోగిస్తున్నారు అనేది చాలా ముఖ్యం. గతంలో చాలా ఎన్జిఓస్ కావచ్చు, చాలా మత సంస్థలు కావచ్చు, వాళ్ళకు వచ్చే నిధులని కేంద్ర ప్రభుత్వం ఆపేసింది. ఎందుకు ఆపేసిందంటే వాళ్ళు ఆ నిధులని మళ్లిస్తున్నారు. మళ్లించటమే కాకుండా అంటే దానికి సరైన ఆడిటింగ్ అనేది జరగలేదు. ఇప్పుడు మీకు ఇవాళ మావోయిస్టుల దగ్గర ఇంత డబ్బులు వచ్చాయి, ఇన్ని ఆయుధాలు వచ్చాయి అంటే ఎక్కడి నుంచి వచ్చాయి? అంటే తెలియని మార్గాల్లో వస్తున్నాయి అవన్నీ కదా. నాట్ ఓన్లీ మావోయిస్టులు, కొన్ని రాజకీయ సంస్థలకు కూడా వస్తాయి. అంటే ప్రతి దాని మీద ఒక నియంత్రణ అనేది అవసరం. సో ఇవాళ వీళ్ళకి అవకాశం ఇవ్వటానికి కారణం ఏంటంటే బహుశా వాళ్ళ ట్రస్ట్ ని పరిశీలించి ఉంటారు. వాళ్ళు ఎటువంటి పనులు చేస్తున్నారు, ఏ రకంగా నిజంగా వీళ్ళు మంచి పనులు చేస్తున్నారా లేదా, దీనివల్ల ఎవరికి ఉపయోగం, ఈ సంస్థ వల్ల, ఈ సంస్థకి ఈ రోజు ఎన్ఆర్ఐ నిధులు ఇవ్వటం వల్ల నిజంగా ప్రజలకు మంచి జరుగుతుంది. అవన్నీ అబ్జర్వ్ చేశాక అంటే వాళ్ళ క్రెడిబిలిటీ చూసాక ఇచ్చుంటారు. సో మీరు అడగచ్చు చిరంజీవి గారు ఏం చేశారండి అని. చిరంజీవి గారు మనకు తెలుసు, చాలా మంది సినిమా ఆర్టిస్టులు లేని వాళ్ళు ఉంటే వాళ్ళకి హెల్ప్ చేస్తారు. తర్వాత వాయనాడు అప్పుడు జరిగినప్పుడు అంత పడిపోయి కొండ చర్యలు అవంతా అప్పుడు చరణ్ను చిరంజీవి గారు ఇద్దరు కలిపి ఒక 1 crore ఏకంగా వాళ్ళు డొనేట్ చేశారు. అంటే వాళ్ళు మంచి పనులు కూడా చేస్తున్నారు. అంటే యాక్చువల్ గా నేత్రదానం అనేది చాలా పెద్ద విషయం. అసలు ఒక్క సెకండ్ మనం కళ్ళు మూసుకుంటే అసలు ఆ చీకటి అనేది మనకి ఎంత భయం వేస్తుంది. అలాంటిది వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపడం అంటే ఐ బ్యాంక్ ద్వారా చాలా పెద్ద విషయం. అదే విధంగా బ్లడ్ బ్యాంక్, అసలు మనకి రక్తం ఈ రోజుల్లో ఎంత అవసరం అండి. ఎందుకంటే మనకి తెలియకుండా ఎన్నో రోగాల బారిన మనం పడుతున్నాం. ప్లస్ రోజు ఎన్ని యాక్సిడెంట్స్ అవుతున్నాయి, సడన్ గా రక్తం అవసరం అవుతుంది మనకి. సో ఇలాంటి బ్లడ్ బ్యాంక్స్ ఉంటే చాలా మంచిది కదా. సో ఇవన్నీ చూసాక అంటే చిరంజీవి అనే వ్యక్తి సక్రమంగా నిర్వహిస్తున్నారు బ్లడ్ బ్యాంకును ఐ బ్యాంకు, కాబట్టి వీళ్ళకి మనం అనుమతి ఇవ్వచ్చు అని వాళ్ళ కేంద్ర మంత్రి ఎవరు అమిత్ షా గారు, అంటే హోంశాఖే కదా ఇలాంటివన్నీ ఇవ్వాల్సింది, వాళ్ళు ఒప్పుకున్నారు. అయితే దీన్ని ఏమంటారంటే రేజర్ పే అంటారు. ఈ రేజర్ పే ద్వారా రేజర్ పే చెప్తుంది వీళ్ళకి మీరు ఇవ్వచ్చు ఇవ్వకూడదు అంటే ఏ రకంగా వాడుకోవాలి దీన్ని. తర్వాత మీకు ఫారిన్ ఫండ్స్ వచ్చాక కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. అంటే అది మొత్తం మీరు వాడేసుకోకూడదు ఆ నిధులన్నీ కూడా. తర్వాత మీ అకౌంట్ లోంచి దాన్ని డైవర్ట్ చేయకూడదు వేరే అకౌంట్ కి. సో మీ మొత్తం ఎవరైతే ఆ ట్రస్ట్ లో ఉంటారో వాళ్ళందరి ఆధార్ కార్డ్స్ ఇవ్వాలి వాళ్ళకి వివరాలు. తర్వాత 20% వరకు మీరు మీ కార్యకలాపాలకి వాడుకోవచ్చు అందులో ఆ ఎన్ఆర్ఐ నిధుల నుంచి. ఇట్లా కొన్ని కండిషన్స్ ఉంటాయి, వాటికి లోబడి మీరు పనిచేయాలి. సరే ఎలాగ ఆడిటింగ్ అనేది ఉంటుంది, ఎవ్రీ ఇయర్ ఆడిటింగ్ మస్ట్. ఆడిటింగ్ లో కూడా మీరు ఎందుకు వాడారు, ఎవరికి వాడారు, ఏ రకంగా వాడారు అనేది ఉండాలి. తర్వాత మీరు మత సంస్థలకి ఇచ్చేటప్పుడు మీరు మత మార్పిళ్ళు చేయకూడదు ఎన్ఆర్ఐ ఫండ్స్ తోటి. ఎందుకంటే ఎక్కువ మీ క్రిస్టియన్ సంస్థలకి అట్లా వస్తాయి. అందుకని చాలా సంస్థలు బ్యాన్ అయిపోయాయి. అంటే మీకు ఈవెన్ ఐ థింక్ కేఏ పాల్ కూడా నాకు ఆపేశారు అంటాడు కదా, కేంద్ర ప్రభుత్వాన్ని నిందిస్తాడు ఆయన, కానీ ఆయన చేసిన పని చెప్పాడు. ఇప్పుడు కేఏ పాల్ లాంటి వాళ్ళు మత ప్రచారం చేస్తారు. ఇప్పుడు శాంతి ప్రబోధనలు చేసినట్టే మత ప్రచారం కూడా చేస్తారు కదా, అందుకని అతను ఆపేసి ఉంటారు. అంటే కేంద్రాన్ని నిందించే ముందు మీరేం చేశారు,
మీరు ఒప్పు చేశారో తప్పు చేశారో కూడా ప్రజలకు చెప్పాలిగా ఎవరైనా కూడా. ఉమ్, ఇవాళ ఎన్జిఓలు కావచ్చు, లేకపోతే కొన్ని మత సంస్థలు, ధార్మిక సంస్థలు కావచ్చు, మాకు ఆపేశారు అంటే ఎందుకు ఆపేశారో మీరు చెప్పగలగాలి. నిందించడం ఒకటే మనం చేస్తాం. ఓకే మనకుండే లక్షణం ఏంటంటే ఫస్ట్ విల్ బ్లేమ్ ద గవర్నమెంట్, బట్ అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమున్నాయి, మనం పాటించామా లేదా అవి చెప్పం మనం. కాబట్టి ఇవాళ వీళ్ళకి అవకాశం ఇచ్చారు అంటే ఖచ్చితంగా వీళ్ళు చాలా నిబంధనలతోటి ఈ బ్యాంకులు నిర్వహిస్తున్నారు. కాబట్టి బ్లడ్ బ్యాంక్ కావచ్చు, తర్వాత ఐ బ్యాంక్ కావచ్చు, వాళ్ళకి ఇవాళ కేంద్ర హోంశాఖ పర్మిషన్ ఇచ్చిందండి. సో చిరంజీవి గారు మరిన్ని మంచి పనులు చేస్తారని మనం ఆశిద్దాం. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్.